హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా స్టైల్. మేమైతే బెంగళూరు నుంచి కోഴിకోడ్ అయితే వచ్చిండాము. మార్నింగ్ అయితే 4 o'clockకి మేము మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ అయితే మేము 4 o'clockకే వస్తుంది. ఇక్కడికి కూడా వచ్చేసి మేము ఒక రూమ్ బుక్ చేసింటిమి. రూమ్కి వచ్చేసి ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడ కాపాడు బీచ్ అనేసి ఉంది కోഴിకోడ్లో, అక్కడికైతే వచ్చిండాము. మేము ఉండే రూమ్కి దీనికి వచ్చేసి 200 మీటర్ అంతే. ఇక్కడైతే వచ్చిన్నాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 25 రూపీస్. ఫోన్లో అయితే వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ కెమెరా ఇట్లా ఉండాలా తీసుకోవాలా అట్లంటే దానికి 1000 రూపీస్ పే చేయాలా. అందుకే మొబైల్లో అయితే నేను వీడియో తీస్తా ఉన్నాను, గోప్రోలో అంతా తీస్తలేదు. చూడండి బీచ్, అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ వాక్ చేయొచ్చు, కానీ మేమైతే ఇప్పుడు వెళ్ళట్లేదు. చూడండి ఇది అన్నమాట బీచ్ వచ్చేసి. చాలా బాగుంది బీచ్ అయితే, క్లీన్ అండ్ నీట్గా ఉండదు, కానీ నీళ్ళు మాత్రం కొంచెం మిక్సింగ్గా వస్తూ ఉండదు. కానీ బీచ్ అయితే సూపర్గా ఉండదు. చూపిస్తాను ఫుల్ వ్యూ అయితే మీకు. అక్కడ కూర్చొనేదానికి అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అంతా ఉండదు. ఎవరైనా రాకుండా ఉంటే వచ్చి ఒకసారి అయినా కోഴിకోడ్ కాపాడు బీచ్ కోഴിకోడ్లో ఉండేది చూడండి ఒకసారి. వచ్చేసి మా అక్క అయితే అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడ పోయి కూర్చొని ఉంది, కనపడుతా ఉందా? అక్కడ ఉండదు, దానికి సుస్థ అయిపోయింది బైక్ తోలుకొని వచ్చేసరికి. ఇదన్నమాట బీచ్, కాపాడు బీచ్. మీరు ఎవరైనా వచ్చిండే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కింద. నేను ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను, కానీ నీట్ అండ్ క్లీన్ పీస్ఫుల్ బాగుంది బీచ్ అయితే. చెట్లు అక్కడంతా కూర్చునేదానికి, ప్లే ఏరియా, పిల్లలు ఆడుకునేదానికి అంతా బాగుండదు. ఇక్కడైతే ఇక్కడ కూర్చొనొచ్చు. చూడండి మా అక్క అయితే అక్కడ కూర్చొని ఉండదు. బీచ్ అయితే సన్సెట్ కొంచెంగా వస్తూ ఉండదు, అంతగా సన్సెట్ అయితే ఇక్కడ లేదు, కానీ నేను చూపిస్తాను చూడండి సన్సెట్. చూడండి సన్సెట్ ఎలా ఉండదో చెప్పండి. బాగుండదు కదా సన్సెట్ అయితే. ఇది కాపాడు బీచ్ కోഴിకోడ్ చూడండి. కానీ వేవ్స్ అంతా కొంచెం తక్కువగానే వస్తున్నాయి, అంత హార్ష్గా అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడ కోഴിకోడ్లో మేము ఏమేమి ప్లేస్ చూస్తాము ఇట్లా అనేసి నేను వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇప్పుడైతే నేను మా అక్క దగ్గరికి అయితే వెళ్తూ ఉండను, దానికి సుస్థ అయిపోయేసి అక్కడ పోయి కూర్చొని ఉండదు. నేను అక్కడికైతే వెళ్ళిపోతాను. ఆ బైక్లో వచ్చేపటికే చాలా అయిపోయింది మాకైతే. ఆ తామరశేరి చూరం అంతా వచ్చేసరికి ఒక ఘాట్ రోడ్గా వస్తుంది. అక్కడైతే అదంతా వచ్చేసరికి రూమ్కి వచ్చేపటికే మాకు 4 గంటలు అయింది ఈవినింగ్. సరే అట్లని చెప్పేసి బిన్నగా ఫ్రెష్ అప్ అయ్యేసి మేమైతే బీచ్కి వచ్చి కొంచెంసేపు వీడియో అంతా తీసుకునేసి ఇప్పుడు మళ్ళీ మా అక్క అయితే అడున్నది చూపిస్తాను, కూర్చొని ఉంది. నేను అయితే వచ్చేసాను మా అక్క దగ్గరికి. ఇదన్నమాట కాపాడు బీచ్. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మా అక్కని చూపిస్తాను. మా అక్క చూడండి వచ్చి కూర్చునే ఇక్కడ. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండరు, మీరందరం బాగున్నారా? బ్యాక్ సైడ్ చూస్తా ఉండరా? మా యొక్క బ్యాక్ సైడ్ ఎంత బాగుండదో. ఫుల్ అరేంజ్మెంట్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది, నీట్ అండ్ క్లీన్ బీచ్. Obviously Kerala is beautiful godstone country. సన్సెట్ బాగుంది చాలా. చూపించు. We will go. ఓకే, ఏమన్నా తినాలా? పొద్దున్న నుంచి ఏం పొద్దున్నే ఎప్పుడు మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ అందే. ఆమె తినలేదు. బ్లాక్ టీ, బనానా ఫ్రై, బస్ అంతే. బనానా ఫ్రై ఎట్లా? ఇప్పుడు కేరళలో పഴంపొరి అంటారు, మనమైతే బనానా ఫ్రై అంటాం అట్లా. ఇంకేమక్క? చూసుకు ఆకలి
ఆకలి వేస్తా ఉంది కానీ తినేదానికి నాకు ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తా ఉందా? ఇవి ఇంచేపు ఏం శనగింజలు తిన్నా అట్టకులు మేము ఆడు గుడి దగ్గర పదా. చాలా బాగుంది ఇక్కడ అంతా చూస్తా అందరా. అది ఎవరైనా రాకుండా ఉండేవాళ్ళు అయితే రండి చూడండి, సూపర్ గా ఉంది. సన్సెట్ బాగుంది ఇక్కడ. ఇప్పుడు చూడు శోషు, ఇప్పుడు చూడండి సన్సెట్ ఎంత బాగుండదు. చాలా బాగుంది కదా.